ఓకే. బస్తీ దవాఖానలో బీరు సీసాలు, చెత్త చెదారంలో అస్తవ్యస్తంగా ఆసుపత్రులు, చాలా హాస్పిటల్లో 2 నెలలుగా లేని డాక్టర్లు లేకపోవడంతో ట్రీట్మెంట్ చేస్తున్న స్టాఫ్ నర్సులకు 2 నెలలుగా లేని జీతాలు, చాలా బస్తీ దవాఖానలో లేని మంచినీళ్ళు, వెలుగులోకి వచ్చిన వాస్తవాలు. ఇక్కడ చూస్తున్నట్టయితే హాస్పిటల్లో బీర్ సీసాలు అవుతున్నట్టు ఇక్కడ వార్త చూడవచ్చు. తెలంగాణలో ప్రభుత్వ దవాఖానాలు ఏ విధంగా ఉన్నాయి, ఎట్లా నడుస్తున్నాయి, డాక్టర్ల పరిస్థితి ఏంది, డాక్టర్ల గైర్హాజరు ఏంది రోజు అనేది ఇక్కడ మనం ఒక వార్త చూసుకున్నట్టయితే క్లుప్తంగా అర్థమవుతుంది మనకు. ఇక్కడ చూసుకున్నట్టయితే హైలైట్ బాక్స్, నిరుపేదలకు ఉచిత వైద్యం అందించాలని వారి చెంతకే వైద్య సేవలు తీసుకొచ్చింది గత ప్రభుత్వం. బస్తీల్లో ఏర్పాటు చేసిన దవాఖానలకు సిబ్బందిని సరిపడా మందులను అందుబాటులో ఉంచి మెరుగైన సేవలను అందించాలనే సంకల్పం నాటి ప్రభుత్వాన్ని. గత బీఆర్ఎస్ పాలన ముగిసి కొత్త ప్రభుత్వం బడిలో తెలంగాణ వచ్చింది. మరి నాటి ప్రమాణాలతో మరింత మెరుగ్గా నేడు బస్తీ దవాఖానలు ఉన్నాయా, సరిపడే సిబ్బంది మెడిసిన్ ఆసుపత్రుల్లో ఉంటున్నాయా, అసలు అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయి, దీనిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది న్యూస్ తెలుగు. దీనిలో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలోని బస్తీ దవాఖాను పరిశీలించగా పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత 3 నెలల్లో బస్తీ దవాఖానలో సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఆసుపత్రి అంటే శుభ్రతకు మారుపేరు. అయితే అదే ఇక్కడ కొరవడింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. బస్తీ దవాఖానల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని ఆర్కేపురం డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ ఫేజ్ 2 దవాఖానాను పరిశీలించినప్పుడు మా కంటపడింది. పేరుకుపోయిన చెత్త చెదారంతో హాస్పిటల్ కంపు కొడుతుంది. దుర్మార్గంతో హాస్పిటల్కు వచ్చే పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు. ఎన్టీఆర్ నగర్ బస్తీ దవాఖానలు ఏకంగా ఖాళీ బీర్ సీసాలు దర్శనమిచ్చాయి. సిబ్బంది కొరత వైద్య సేవలకు మరో అవరోధంగా మారింది. అధికారుల నిర్లక్ష్యమే దీనికి ప్రధాన కారణమని స్థానికులు అంటున్నారు. కొన్ని హాస్పిటల్లో డాక్టర్లు, దీంతో స్టాఫ్ నర్సులే డాక్టర్లే సేవలు అందిస్తున్నారు. పూర్తి స్థాయిలో సిబ్బంది ఉంటే పేదలకు మరింతగా అందుబాటులోకి బస్తీ దవాఖానలు వస్తాయని అంటున్నారు. పేదలకు వైద్య సేవలను దూరం చేసే కుట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని మండిపడుతున్నారు. రాజకీయాలను పక్కన పెట్టి బస్తీ దవాఖానాల్లో సౌలతులను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే స్టాఫ్ నర్సులకు 2 నెలలుగా జీతాలు లేవు. దీంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు ఆందోళన చేస్తున్నారు. అప్పు సొప్పు చేసి కుటుంబాన్ని నడుపుతున్నామని వారు అంటున్నారు. ఇల్లు నడవాలంటే పని చేయక తప్పదని, కానీ నెలంతా పని చేసినా జీతం రాకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఇంకా కొన్ని హాస్పిటల్లో డాక్టర్లు కరువు, మరికొన్ని హాస్పిటల్లో సపోర్ట్ స్టాఫ్ లేకపోవడంతో, ఇంకొన్నింటిలో మెడిసిన్ లేకపోవడంతో గత 3 నెలలుగా అందని సిబ్బందికి జీతాలు, అధికారులు నిర్లక్ష్యంగానే మరుగున పడుతున్న బస్తీ దవాఖానలోని వైద్యం, డాక్టర్ పనులను స్టాఫ్ నర్స్ చేయడంతో స్టాఫ్ నర్స్పై పనిభారం పడుతుంది. డాక్టర్ లేకపోవడంతో వైద్య సేవలను నమ్మని పబ్లిక్ గత ప్రభుత్వ హయాంలో నిరుపేదలకు మెరుగైన వైద్యం కోసం బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 10,000 మందికి ఒక దవాఖానా చొప్పున బస్తీ దవాఖానాలను దశల వారీగా ప్రారంభించారు. బస్తీ దవాఖానాలో ఒక డాక్టర్, ఒక స్టాఫ్ నర్స్, సపోర్టింగ్ స్టాఫ్తో పాటు మందులు, రోగ నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉంటాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బస్తీ దవాఖానాల పనివేళలు. 57 గంటల వైద్య సేవలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. 57 రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా 360కి పైగా బస్తీ దవాఖానాలు ఉన్నాయి. హైదరాబాద్లో కనుక చూసుకున్నా కూడా బస్తీ దవాఖానాలు అయితే అక్కడ పేదలకు కానీ కార్మికులకు కానీ కర్షకులకు కానీ ప్రైవేటు వైద్యం అంటేనే ఒక అందని ద్రాక్షగా మారి. ఎందుకంటే ఒక ఓపీ చూసుకుంటే, ఒక రోజు ఒక డాక్టర్ దగ్గర ఓపీ చూసుకుంటే 400 నుంచి మొదలు పెడితే 1000 రూపాయల వరకు ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇలాంటి తరుణంలో కేసీఆర్ ఆలోచించి ఏం చేసిండంటే, పేదలకు వైద్యం ఉచితంగా అందాలి, వాళ్ళకు దగ్గరలో అందుబాటులో ఉండాలి, ఎప్పుడు పోయినా కూడా అందుబాటులో ఉండేటట్టు ఒక డాక్టర్ను, స్టాఫ్ నర్సులను, మెడికల్ సిబ్బందిని పెట్టి ఒక బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసి ప్రజలకు వీలైనంత తొందరగా వైద్యం అందేటట్టు ఒక వ్యవస్థను అయితే ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు చూసుకుంటే గత 3 నెలల నుంచి డాక్టర్లు బస్తీ దవాఖానలో డాక్టర్ లేక స్టాఫ్ నర్సులు జీతాలు రాక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు కూడా జీతాలు రాకుండా జాబులు చేయాలనేది అయితే చాలా వరకు ఇబ్బంది చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ చూసుకుంటే ఒక బీద వాళ్ళు ఒక బయట పోయి గోలు కొనుక్కోవాలంటే 50 రూపాయలు కొనుక్కోవాల్సిన పరిస్థితి. అదే బస్తీ దవాఖానకి వెళ్తే ఉచితంగా దొరుకుతాయి. అవి ఇప్పుడు ఏమవుతున్నాయంటే డాక్టర్ లేక, సిబ్బంది లేక, మందులు లేక వాళ్ళు మళ్ళీ వీటిని నమ్మలేని పరిస్థితుల్లో మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ను ఆశ్రయించే పరిస్థితి అయితే మనం నెలకొందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ విధంగా చూసుకుంటే ఇది చాలా వరకు
ప్రభుత్వం చేపట్టే ఏదైతుందో విషపూరితమైన చర్య చెప్పుకోవచ్చు. ప్రభుత్వం అంటేనే ప్రజలు. ఈ వైద్య విద్యం అందకుంటే ప్రభుత్వం కూడా పూర్తి మొత్తంలో విఫలమైందనే మనం చెప్పుకోవచ్చు.